రెవెన్యూ రాబడులు చూస్తే బడ్జెట్ అంచనా ప్రకారం ప్రెసెంట్ బడ్జెట్ అంచనా ప్రకారం చూస్తే 2,29,720.62 crores ఉంది. అండ్ కేంద్ర పన్నుల వాటా వచ్చేసి దీనిలో 29,899.62 899.77 crores అయితే ఉంది. ఓకేనా, అంటే కేంద్రం నుంచి పన్నుల రూపంలో సెంట్రల్ ట్యాక్సెస్ అనేటువంటివి తెలంగాణ రాష్ట్రానికి అంటే ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే ఓవరాల్గా తీసుకుంటే 30,000 crores అనమాట రాబోతా ఉంది అని అర్థం. చూసారా, 29,899.77 crores అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంశం పన్ను ఆదాయం. సో ట్యాక్స్ వచ్చింది. సో ట్యాక్స్ ఎంత అండి? చూడండి ఇక్కడ 1,45,419.58 ఓకే కోట్లు అనమాట. కోట్లలో పన్ను ఆదాయం. సో పన్నేతర ఆదాయం అన్నప్పుడు నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటాం. సో నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏమో 31,618.77 కోట్ల రూపాయలు. దాని తర్వాత గ్రాంట్స్ మనం చూసుకుంటే 22,782.50 crores అనమాట. జనరల్గా ఈ గ్రాంట్లు దేనికి ఇస్తారు అంటే లైక్ దానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని పిలుస్తుంటాం. సో గ్రాంట్స్ అనేటువంటివి ఎందుకు ఇస్తారు అంటే పర్టికులర్గా ఏదైనా కొత్త డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు లేదా స్పెషల్ ఫండ్స్ ఇవ్వాలి ఏదైనా కార్యక్రమానికి అన్నప్పుడు గ్రాంట్స్ రూపంలో ఇస్తుంటారు. సో దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వివిధ కార్యక్రమాలకు సంబంధించి, వివిధ డెవలప్మెంట్కి సంబంధించి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇస్తూ ఉంటుంది. అట్లా అంటే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బుల్లో రకాలు ఉంటాయి. ఒకటి లోన్స్ రూపంలో. సో లోన్స్ రూపంలో తీసుకున్నది వడ్డీతో సహా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తీసుకుంటే మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు.